అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. 33 కోట్ల మంది దేవతలు త్వరలో అంటే కర్కాటక రాశి వారికి అతిపెద్ద అద్భుతం అనేది చూపించబోతున్నారు. ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులు. అయితే 33 కోట్ల మంది దేవతల అనుగ్రహంతో కర్కాటక రాశి వారి యొక్క జీవితంలో వారు చూసేటటువంటి అద్భుతం ఏంటి? ఎటువంటి అనుకూలమైన ఫలితాలు అతి త్వరలో వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నెంబర్ 8919346347. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా, శత్రువుల సమస్యలు ఉన్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కి 100% అవుతుంది. నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. అయితే వివరాల్లోకి వెళితే, కర్కాటక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే వీరు చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు. అందుకే ప్రజలంతా కూడా వీరి పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. వీరు ఒక స్వతంత్రమైన అభిప్రాయాలు కావచ్చు, అలాగే వీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ప్రజలతో వీరిని ఎంతగానో ఆకర్షింపబడేలా చేస్తూ ఉంటాయి. అలాగే నలుగురితో కలిసిపోయే స్వభావం కూడా కలిగి ఉంటారు. 10 మందిలో కలివిడిగా తిరుగుతారు. కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడును బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కావచ్చు, ఏదైనా పని మొదలుపెట్టే ముందు కావచ్చు, మీరు 1కి 10 సార్లు ఆలోచించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ కర్కాటక రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక, వీరి జీవితంలో మీరు ఎంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటే, ఎంతమందికి సహాయం చేసినా కానీ మిమ్మల్ని శత్రువులుగా భావించే కొంతమంది వ్యక్తులు ఉన్నారని చెప్పుకోవాలి. అంటే మీ జీవితంలో వారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేక రకాలుగా మళ్ళీ మీకు సమస్యలు నెట్టడానికి ప్రయత్నం చేశారు. మీ జీవితంలో వారి పట్ల మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా మీరు అనేక సార్లు చూశారని చెప్పుకోవాలి. వారిని ఏమీ అనలేక, అలాగే వారు చేసిన పనులకి సాక్ష్యం లేక మీరు ఎన్నోసార్లు వారిని క్షమించి వదిలేశారు. నలుగురికి చెప్పుకోలేక మనసులో ఎంతగానో బాధను అనుభవించారు. అటువంటి వ్యక్తుల్లో మీ పొరుగు వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే మీ తోటి ఉద్యోగస్తులు కానీ, తోటి వ్యాపారవేత్తలు కానీ, మీరు పనిచేసే చోట ఎవరైనా సరే అటువంటి వ్యక్తులు ఉన్నారన్నమాట. మీ జీవితంలో అనేక రకాల సమస్యలు వారు సృష్టించారు. మీ జీవితాన్ని నాశనం చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా వారిని క్షమించి వదిలేశారు. అటువంటి వారి యొక్క జీవితంలో వారికి గుణపాఠం నేర్పించే పరిస్థితి అయితే ఆ భగవంతుడి ద్వారా కనిపిస్తున్నాయి. 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు. మీ జీవితంలో సకల శుభాలు ఇక మీకు ఇవ్వబోతున్నారు. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని అవహేళన చేసి మీరు మానసికంగా కృంగిపోవడానికి కారణమైన వ్యక్తులను ఆ భగవంతుడు అస్సలు దలుచుకోలేదు. వారిని శిక్షించదలుచుకున్నారు. వారికి అనేక రకాల పరీక్షలు పెట్టి వారు జీవితంలో ఏదైనా తప్పు చేశారో, మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించారో దానికి పశ్చాత్తాపం ఖచ్చితంగా వారు పొందుతారు. అటువంటి కీలకమైన పరిణామాలు వారి యొక్క జీవితంలో మీరు చూశారు. ఆర్థికంగా వారు మీకంటే ఉన్నత స్థాయిలో ఉండి మిమ్మల్ని వెక్కిరించిన పరిస్థితులు ఉంటే కనుక, ఈ సమయంలో ఆర్థికంగా వారికి వచ్చే నష్టమే ఏ విధంగా ఉంటుందంటే, జీవితంలో వారు చేసిన తప్పులన్నీ కూడా వారు గ్రహించి మీకు క్షమాపణలు చెప్పే పరిస్థితులు కూడా వస్తుంది. ఈ విధంగా కర్కాటక రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. మీరు ఎంత మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులైనా సరే చాలా వరకు కూడా మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు చూశారు. దీనికి కారణం మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు, అలాగే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కూడా మీతో ఊరుకూరికే గొడవ పడే వ్యక్తులు కూడా ఉన్నారు. వారితో కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు. మీరు ఎంత ప్రశాంతంగా ఉందామన్నా సరే, ప్రయత్నం చేస్తున్నా సరే ఏదో ఒక సమస్య క్రియేట్ చేయడం, అనవసరంగా మిమ్మల్ని మాట్లాడడం లాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. వారి వల్ల చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మీరు మానసికంగా కృంగిపోయిన పరిస్థితులు కూడా చూశారు.
అయితే ఈ సమయంలో మీరు చేసినటువంటి మంచి పనుల వల్ల కావచ్చు, మంచి మనస్తత్వం కారణం కావచ్చు, మీరు చేసిన పూజలు, దాన ధర్మాలు ఫలితం కావచ్చు, 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు. ఈ విధంగా మీ జీవితంలో పెద్ద అద్భుతమైతే వారు చూపించబోతున్నారు. మిమ్మల్ని శత్రువుగా భావించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు మళ్ళీ అవమానపరిచిన వారు, అవహేళన చేసిన వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణ కూడా అడుగుతారు. అటువంటి అద్భుతం జరుగుతుందని మీరు కళ్ళలో కూడా ఊహించరు. అంటే మీరు అంత పొగరున్న మనుషులు మీ దగ్గరికి వస్తారని, మీకు క్షమాపణలు చెప్తారని మీరు కళ్ళలో కూడా ఊహించరనమాట. అటువంటి అద్భుతమైతే 33 కోట్ల మంది దేవతలు మీ యొక్క జీవితంలో చూపించబోతున్నారు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఒక్క అంశంలో మాత్రమే కాదు, అనేక రకాలైనటువంటి అనుకూల ఫలితాలు అతి త్వరలోనే వారు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతిని కూడా మీరు చూస్తారు. వ్యాపార విషయంలో కావచ్చు, చాలా అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. మీకు మీ జీవితంలో ఇదివరకు ఎటువంటి బాధలు, కష్టాలు, దుఃఖాలైతే మీరు అనుభవించారో వాటన్నిటినీ కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది. ఆర్థిక పురోగతికి సంబంధించిన మరొక ఆర్థిక ఆదాయ మార్గం కోసం మీరు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక, ఆదాయ మార్గాన్ని అన్వేషించే క్రమంలో మీరు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. మిమ్మల్ని మిత్రులుగా భావించేవారు, శ్రేయోభిలాషులుగా భావించేవారు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సపోర్ట్ అనేది ఈ సమయంలో మీకు చాలా ఎక్కువగా లభిస్తుంది. మీ జీవితం మంచి మలుపు తిరగడానికి, మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి మీరు మంచి నిర్ణయం తీసుకోవడానికి వారి యొక్క మద్దతు అనేది మీకు సంపూర్ణంగా ఉండబోతుంది. అయితే ఇది వరకు మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు లేక, సన్నిహితుల యొక్క సపోర్ట్ లేక మీరు ఏ పని చేసినా కానీ ఒంటరిగా నెట్టుకు రావాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆర్థిక పురోగతితో పాటు సన్నిహితుల నుంచి, స్నేహితుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు మద్దతు అనేది లభిస్తుంది. వారి యొక్క సపోర్ట్తో మీరు అనుకున్న విజయాలు సాధించగలుగుతారు. అలాగే మీరు ఏది సాధించాలి అనుకుంటున్నారో అది సాధించడంలో వారి యొక్క ప్రోత్సాహం కూడా మీకు మెండుగా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ విధంగా కర్కాటక రాశి వారి యొక్క జీవితంలో 33 కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మహా అద్భుతమైతే వారు చూడబోతున్నారు. ఆర్థిక పురోగతి మాత్రమే కాదు, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది బలంగా ఉంటుంది కదా. కొంతమందికి ఆర్థికపరమైన అంశాల్లో ఎటువంటి బాధ ఉండదు, కానీ ఏదో సాధించాలనే తపన ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాలు రావాలని కూడా, వారు ప్రూవ్ చేసుకోవాలని కూడా చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. డబ్బు ఖర్చు చేసినా కానీ ఫలితం అనేది ఉండదు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వారికి చెందినవారు కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో వారు అవకాశాలు పొందుకునే సూచన కూడా మీ జాతక ప్రకారం అతి త్వరలో మీ జీవితంలో ఉండబోతుందని చెప్పుకోవాలి. అలాగే కర్కాటక రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి కూడా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా, ఆ ప్రయత్నాలు ఫలించగా మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే మీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా మీ జాతక ప్రకారం అత్యధికంగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఆర్థికపరమైన అంశాల్లో పురోగతి మాత్రమే కాకుండా మీ జీవితంలో ప్రతి అంశంలో కూడా మీరు అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు. ముఖ్యంగా మీరు చేసే మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కొనసాగించండి. ఇంకా వీలైతే ఇంకా ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి. దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు. గోమాతను ఆరాధించండి. గోమాతను ఆరాధిస్తే కనుక సకల దేవతలు మీరు ఆరాధించినట్లే. కాబట్టి గోమాతను ఆరాధించడం వల్ల సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా తోడుగా ఉండి మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అందుతారు. అలాగే ముఖ్యంగా అనాథాశ్రములకి వెళ్ళి వారికి ఒక పూట భోజనం పెట్టించడానికి ప్రయత్నం చేసినట్లయితే మీ శక్తి మేరకు కొంతమందికైనా అవసరాలున్న వారికి ఈ విధంగా ఆహార రూపంలో కావచ్చు, ధనధాన్యాల రూపంలో కావచ్చు, వస్తువుల రూపంలో కావచ్చు, వస్త్రాల రూపంలో కావచ్చు, మీరు చేసే సహాయం మీ జీవితంలో మీకు అనేక రకాలుగా శుభ ఫలితాలను తీసుకువస్తుంది. పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. శివారాధన, లక్ష్మీ సహస్రనామ పారాయణం, విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది.
అలాగే ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు చాలా అంటే చాలా పట్టుదల కలవారిగా చెప్పుకోవచ్చు. వీరు ఏదైనా సరే ఒక పని అవ్వాలి అని అనుకున్నారంటే ఖచ్చితంగా అది అయ్యి తీరాల్సిందే. అది అయినంత వరకు కూడా వీరు నిద్రపోరనే చెప్పుకోవాలన్నమాట. ఏదైనా సరే మీరు ఒకటి నాది అనుకున్నారంటే ఇది నాకు కావాలి అనుకున్నారన్నట్లయితే మీరు ఖచ్చితంగా వారికి చేరేంత వరకు వీరు అస్సలంటే అస్సలు వెనకడుగు వెయ్యరు అనే విషయాన్ని మనం ఇప్పుడు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరిలో ఒక తత్వం ఏదైతే ఉంటుందో అది వీరి యొక్క పట్టుదలని మనం చెప్పుకోవచ్చు. ఈ పట్టుదలతోనే వీరు దేన్నైనా సరే చేస్తారు, దేన్నైనా సరే కోల్పోతారు. వీరి ఎదుగుదల కారణంగా అంటే ఎలా ఉంటుందో వీరు ఎదగకుండా ఉండడానికి కూడా కొన్ని కారణంగా మారిపోతూ ఉంటుంది. అయితే ఈ కర్కాటక రాశి వారికి తెలివితేటలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయని మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అనేది ఉంటుందన్నమాట. అలానే వీరికి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి వీరు ఒక్కొక్కసారి వీరిని ఎంతగా నమ్ముతుంటారంటే ఒక్కొక్కసారి పక్కన వాళ్ళు నమ్మినంత కూడా వీరు నమ్ముకోవడం మానేస్తారనమాట. కానీ వీళ్ళు గనక ఎవరినైనా సరే చాలా ఎక్కువగా నమ్మి వీరు నా వాళ్ళు, వీరు నా మనుషులని అనుకున్నారంటే కనుక అటువంటి వారి కోసం వీళ్ళు ఎంత దూరానికి వెళ్ళడానికైనా సిద్ధపడిపోతూ ఉంటారో, ఏదైనా చేయడానికి ముందుంటారని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ అలాంటి వారు కనుక మరలా తిరిగి వీరి పట్ల సరిగ్గా లేకుండా లేదంటే వీరిని తొక్కేయాలి, వీరికి అబద్ధాలు చెప్పాలి, వీరిని మోసం చేయాలని చూస్తారంటే కనుక ఈ కర్కాటక రాశి వారు అస్సలంటే అస్సలు సహించరనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి మీలో కూడా ఎవరైనా సరే ఆ కర్కాటక రాశి వారు కనుక మీకు తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే ఆ కర్కాటక రాశి వారితో మీరు ఎంత మంచిగా ఉంటారో అంతకంటే ఎక్కువగా మంచిగా మిమ్మల్ని చూసుకుంటారన్నమాట వారు. కనుక ఒక్కసారి వీరు నా మనుషులని అనుకుని నమ్మారంటే ఖచ్చితంగా వీళ్ళను వీరు కూడా నమ్ముకోనంత విధంగా ఎదుటి వ్యక్తులను నమ్మేస్తూ ఉంటారు. అయితే ఈ కర్కాటక రాశి వారు తప్పు జరిగిందంటే లేదు అంటే ఆ మనిషి వల్ల వీరు కనుక దెబ్బతిన్నట్లయితే జీవితంలో ఎప్పటి కూడా మరలా తిరిగి ఆ యొక్క వ్యక్తిని చూడాలని ఎప్పటికీ కూడా అనుకోరన్నమాట. మరి వీరు కోపం తారాస్థాయికి చేరిపోతూ ఉంటుంది. శివుడు మూడో కన్ను తెరిస్తే ఎంతటి ప్రళయం ఉంటుందో అంతటి ప్రళయం ఉంటుందన్నమాట. అయితే ఈ కర్కాటక రాశి వారి కోపం వచ్చినట్లయితే వీలైనంత వరకు కూడా ఈ కర్కాటక రాశి వారి కోపం తెప్పించకుండా ఉండడానికి ప్రయత్నించండి. వీరితో అబద్ధాలు ఆడకుండా వీరిని మోసం చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. ముందుగా అంటే మీకు ముందుగా అన్యాయం జరుగుతున్నట్లుగా గ్రహించినట్లయితే దాన్ని కూడా వీరు అస్సలంటే అస్సలు సహించరన్నమాట. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కర్కాటక రాశి వారితో మసలుకోవడం అంటే చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఇక అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారికైతే ఈ జూలై నెలలో కూడా మంచి అంటే శుభకార్యాలు జరిగే విధంగా అనుకూలంగా ఉందని మనం తెలుసుకోవచ్చనమాట. మరి జూలై నెలలో అయితే వీరి జీవితంలో చాలా అంటే చాలా అత్యంత పెద్ద శుభవార్త వినబోతున్నారు. దేనికోసమైతే వీరు ఇన్ని రోజులుగా వేచి చూస్తున్నారో మరి అటువంటి శుభవార్త అయితే మీరిప్పుడు వినబోతున్నారనే విషయాన్ని మీరు తప్పకుండా అంటే అస్సలు మర్చిపోకూడదు. కాబట్టి ఎన్ని పనులున్నా సరే ఆ పనులన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఈ వీడియోని చూడండి. అది కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే కర్కాటక రాశి వారి గురించి చూసుకున్నట్లయితే వీరికి ఆర్థిక అభివృద్ధి అనేది ఇప్పుడు చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. మరి ఇంతే కాకుండా వీరి చేతికి డబ్బు లభించినప్పటికీ కూడా ఆ డబ్బు ఊరికే ఖర్చు అయిపోవడం, చాలా త్వరగా ఖర్చు అయిపోవడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇలా జరగడం వల్ల మాత్రమే వీరు చాలా అంటే చాలా బాధపడడం, వీరి దగ్గర డబ్బు లేకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీకోసం కొన్ని పరిహారాలు చెప్తాను. కొద్దిసేపట్లో వాటిని పాటించవలసి ఉంటుంది. మరి ఇంతే కాకుండా ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికైతే కొన్ని శుభకార్యాలు ప్రారంభించాలని అనుకుంటారో, అలానే వీరు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో అటువంటి వారు ప్రమోషన్ కోసం చూస్తున్నారో ఎవరైనా సరే వచ్చినట్టే వచ్చి మళ్ళీ దూరం అయిపోతున్నాయి. కాబట్టి అటువంటివన్నీ కూడా దరిచేరాలి అనుకున్నట్లయితే కొన్ని పరిహారాలు మరియు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. వాటి గురించి కూడా నేను మీకైతే కొద్దిసేపట్లోనే చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు వినబోయే ఆ శుభవార్త గురించి తెలుసుకుందాం. అలానే పరిహారాల గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే మనమైతే ఇప్పుడు శుభవార్తలు మరియు పాటించాల్సిన పరిహారాల విషయానికి చూసుకున్నట్లయితే మొదటిగా మీరు ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన శుభవార్త మీరు వినబోతున్నారు.
అలానే మీరు ఇప్పటి వరకు ఏవైతే కళలు కన్నారో అందులో అతి పెద్ద కళ అనేది, అతి ముఖ్యమైన కళ ఏదైతే ఉందో మీరు ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా నెరవేర్చలేదో, ఇది జరగాలి అనుకుంటున్నారో అటువంటివి ఏదైతే శుభవార్త ఉందో దాన్ని మీరు వినబోతున్నారు. ఈ జూలై నెలలో మీరు అనుకున్నట్టుగా జరగాలని అనుకున్నట్లయితే పాటించవలసిన నియమాలు, పరిహారాలు కూడా ఉన్నాయి. అవేంటంటే ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికారాలు ఆచరించి, అవి ముగిసిన తర్వాత ప్రతిరోజు కూడా మనసును దైవం వద్ద పెట్టి దైవారాధన చేయడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం. మరి ఇంతే కాకుండా ఇలా చేయడం ద్వారా దైవ సహాయం ఎల్లవేళ కూడా మీపైన ఉంటుంది. ఇంతే కాకుండా ప్రతి శుక్రవారం కూడా దుర్గాదేవి దగ్గర ఎర్రటి పుష్పాలతో పూజించడం మరియు దుర్గాస్తుతి చదవడం అనేది చాలా అంటే చాలా మంచిది. మరి మీరు ఖచ్చితంగా ఈ పరిహారాలను పాటించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.